ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్ వేస్ట్ లేని లైవ్లో అసలు లైవ్ బొక్క ఈ సంవత్సరం సబ్స్క్రిప్షనే బొక్క. సో లైవ్ పక్కన పెట్టేద్దాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ కావాలని చెప్పే ఆ టాస్క్ డిజైన్ చేశాడా, జస్ట్ టు మేక్ అంటే తనూజని నెగిటివ్ చేద్దాం అనే కాన్సెప్ట్లో వెళ్ళాడా అంటే మెజారిటీ మోస్ట్లీ నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకో బలంగా నేను చెప్తా. మీకు ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఒక విషయంలో నాకు తనూజ అస్సలు నచ్చలేదు, అక్కడ కూడా చెప్తా. కొన్ని విషయాల్లో నచ్చింది. కళ్యాణ్ పడాలా ఈరోజు చెప్పాను కదా 24 క్యారెట్స్ గోల్డ్ మనిషిగా ఒక 5 మెట్లు పైకి ఎక్సాడు. అండ్ ఈ దెబ్బతో ఆల్మోస్ట్ టాప్ 1 అయిపోయినట్టే అని నాకు అనిపించింది. మళ్ళీ తర్వాత దిగొచ్చింది, మళ్ళీ ఏమైనా నిబ్బా బిహేవియర్ చేసి దిగొచ్చు. బట్ ఈరోజు టూ గుడ్ అనిపించింది. కానీ ఈ అమ్మ అందులో కూడా బొక్కలు ఏరుకుంటున్నారు కొంతమంది. నాకు అర్థం కావట్లే. ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ లేదు, ఫ్యామిలీ అంటే విలువ లేదు, అందుకే వదిలేస్తున్నాడు అని కొంతమంది అంటారు. కొంతమంది కంటెంట్ కోసం చేస్తున్నారంటే నాకు చెప్పించుకోవటాలో అనిపించింది. అరే ఆ మనిషి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హీజ్ అన్ ఎమోషనల్ పర్సన్. అది త్రూ అవుట్ డే 1 నుంచి మనకు కనబడుతుంది. అగ్ని పరీక్షలో కూడా కనబడుతుంది కదా. దాన్ని కూడా ఏమిరా బాలరాజు ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది. బట్ నాకైతే ఆ నెగిటివిటీ కాసేపు పక్కన పెడితే న్యూట్రల్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. టూ గుడ్. ఏడ టూ గుడ్ రా అంటే సుమన్ శెట్టి నిన్న నామినేట్ చేశాడు, ఇద్దరికి గొడవ అయింది. అలాంటి సుమన్ శెట్టికి సాక్రిఫైస్ బాగా అనిపించింది అమ్మ మాట్లాడుతూ అక్కడికి వచ్చినప్పుడు. ఇమాన్యుయల్ ఈజ్ నాట్ ఎ కమీడియన్, హీజ్ నాట్ అన్ ఎంటర్టైనర్, హీజ్ నాట్ ఎ టాస్క్ మాస్టర్. ఇమాన్యుయల్ అవెంజర్స్ మూవీస్ చూసారా మీరు? అవెంజర్స్ది మార్వెల్, అందులో యు ఆర్ అన్ అవెంజర్ అంటారు చూసారా? అలాగా ఇమాన్యుయల్ అప్పటి వరకు అలా ఉంటాడు, సడన్గా టాస్క్ వస్తే అవెంజర్ అయిపోతాడు. ఇంకా ఏం మాట్లాడాలి మనిషి గురించి, టాస్క్ గురించి? తోపు అంతే మాట్లాడతాం. సుమన్ శెట్టికి కొన్నిసార్లు చూస్తే జాలి అనిపించింది, బాగా అనిపించింది. వాళ్ళ ఎమోషనల్ యాంగిల్, వాళ్ళ వైఫ్తో లాస్య అనుకుంటా. సో సూపర్ ఇన్పుట్స్ వచ్చాయి. ఆ ఇన్పుట్స్ గురించి మాట్లాడదాం. తనూజాకు వచ్చిన ఇన్పుట్స్ గురించి మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రన్నింగ్ కామెంటరీ కాకపోయినా అందులోని ఎమోషన్స్ గురించి మనం మాట్లాడదాం. ఇలాంటి ఎమోషన్స్ మనం హేళన చేయకూడదు. దీస్ ఎమోషన్స్ ఆర్ వెరీ ప్రెషియస్. సో మనం ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇద్దాం. అట్లీస్ట్ ఈ వారమైనా పిఆర్లకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ తిట్టు కూడా లాపియండి. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. బిగ్ బాస్ నచ్చలేదబ్బా, ఎందుకు నచ్చలేదో కూడా చెప్తా, అది కూడా చెప్తా. ఇంకేమున్నాయి అలాగే ఏది ఉన్నా అన్నీ కవర్ చేస్తూ వస్తా. టాస్క్ గురించి కూడా గట్టిగా మాట్లాడదాం. కొంతమంది డెమాన్ పవన్కి అన్యాయం చేశారు, డెమాన్ పవన్కి మోసం చేశారు ప్రోమోలు. అంటే ప్రోమో ఎందుకు వేయలేదురా అంటే రేపు వస్తుంది ఎపిసోడు, అందుకు ప్రోమో దాచారు. ఇక్కడ అవన్నీ అక్కడ అంత దారుణంగా తొక్కేస్తే మనం ఎలాగో రైజ్ చేస్తాం. డెమాన్ పవన్ కాదు కదా, రితు అయినా ఎవరికైనా సరే. బేసిక్గా లైవ్లో ఎవరిది సరిగ్గా చూపించలేదు. ప్రోమో రేపు ఉదయం వస్తుంది, ఎందుకంటే ఈరోజు ఆపేశారు. రేపు డెమాన్ పవన్ వాళ్ళ మదర్ ఎంట్రీ మనకి ఎపిసోడ్లో చూస్తాం ఫస్ట్. ఓకేనా? యాక్చువల్గా లైవ్లో జరిగిపోయింది, 1 మినిట్ చూపించారు, 1 మినిట్. అండ్ ఇంకోటి మిడ్ నైట్ గోసగోసలు ఉండవు, ఎందుకంటే ఏం కంటెంట్ లేదు. అందరూ రావమ్మ మెరుపుతేగా అన్నట్టు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏం అర్థం కావట్లేదు. తర్వాత ఏం లేదు, పడుకునిపోయారు. ఎప్పుడో లైవ్ ఆపేశారు. సో నేను అడ్జస్ట్ చేసి మీకోసం మిడ్ నైట్ గోసగోసలు అని చెప్పి మీ డేటా బొక్క పెట్టను. రేపు ప్రోమో ఇంట్రెస్టింగ్గా ఉంటే నాకు ఈ ప్రోమోలు సరే వదిలేండి, రేపు మాట్లాడుకుందాం. ఓవరాల్గా అయితే మిడ్ నైట్ గోసగోసలు ఉండదు. మనం ఈ ఎపిసోడ్లో ఇవన్నీ మాట్లాడుకుందాం. సో వీడియోని చూసి ముందు లైక్ చేసి చూడండి, ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. సో మెల్లిమెల్లిగా ఒకటి మాట్లాడుకుందాం, వెళ్దాం. సో అంత ల్యాగ్ కూడా ఉండదు, బాగుంది ఎపిసోడ్. మేబీ లైవ్లో అన్నీ కట్ చేసి దొబ్బడం వల్ల మరి ఏమో కానీ. సో ఫస్ట్ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవ్వకముందు, ఆ టాస్క్ స్టార్ట్ అవ్వకుండా ముందు ఒక కాన్వర్జేషన్ నడిచింది రిగార్డింగ్ సంజన అండ్ డెమాన్ పవన్. సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగానే హట్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే కొన్ని పదాలు ఆమె వాడింది రిగార్డింగ్ రీతు. సో అసలు ఏమైందిరా అంటే నిన్న రీతు సంజన నామినేట్ చేద్దాం అనుకుంది. బట్ సంజన గారు మామూలుగా రీతు అనే కాదు, హౌస్లో ఎవరు లో అయినా, ఎవరు డిప్రెషన్లో ఉన్నా, ఎవరు ఏడిచినా పాపం ఫస్ట్ ఆమె వెళ్తారు. చాలా హోల్ హార్టెడ్గా వెళ్ళి మాట్లాడతారు, కన్సోల్ చేస్తారు. అలాగా ఆమె వెళ్ళడానికి నేను ట్రై చేశారు. ఈవెన్ డిమాండ్ కూడా వెళ్ళి పిలిచారు కూడా మాట్లాడాను, ఎందుకు డిమాండ్ వెళ్ళాడు. బట్ రితు ఎందుకు మాట్లాడలేకపోయిందిరా అంటే రితు నామినేట్ చేద్దాం అనుకుంది కదా సంజనని. సో అవన్నీ కాకుండా నామినేషన్స్లో కొన్ని పదాలు వాడింది కదా, అది మీరు ఫేక్ మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారంటే ఆమె చాలా హట్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆమె నేచరే అలా అందరితో కలివిడిగా ఉండడం, నవ్వుతూ ఉండడం, ఎక్కువ స్మైల్తో ఉండడం, ఎవరైనా బాధలో ఉన్నా లోలో ఉన్నా మోటివేట్ చేయడం, కన్సోల్ చేయడం. అండ్ రితు మీద ఒక స్పెషల్ కన్సర్న్ ఉంది, అందుకనే ముందుకెళ్ళింది. బట్ ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి ఆమె తీసుకోలేకపోయింది. సో అదే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది డెమాన్ పవన్. నాకు కూడా కరెక్ట్ అనిపించింది, ఇంకా చెప్పాలని కొంచెం జాలి అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి ఈ వారం టార్చర్ చూపిస్తున్నారు లాస్ట్ వీక్ నుంచి. ఫ్యామిలీ వీక్ రాదు, ఎంత
అక్కడ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది లాస్ట్లో పంపిస్తారులే అని, కానీ ఆ బాధ ఆ పెయిన్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అది వస్తుంది. అది కూడా యాక్టింగ్ అంటున్నారు కొంతమంది సంజన గారు. అది ఏం యాక్టింగ్ రా స్వామి, కళ్ళ ముందు వాళ్ళందరూ చిన్నపిల్లల్ని చూస్తే ఆవిడ పాపం 5 months బేబీని వదిలేశారు, 2 months అయిపోయింది, ఆల్మోస్ట్ 2.5 months అయిపోయింది. ఆమెకు గుర్తురారా, అమ్మగా ఆమెకు గుర్తురాదా, ఎంత లాస్ట్లో పంపిస్తారని అనుకున్నా కూడా అవి చూస్తే బాధ రాదా, బాధపడరా, ఏడవరా? ఆ ఎమోషన్ కూడా ఫేక్ అంటే ఏమనాలి చెప్పండి? దోస్ ఆర్ వెరీ ట్రూ ఎమోషన్స్. సంజన గారు అనే కాదు, ఈరోజు అందరివి ట్రూ ఎమోషన్స్ అవి. అది అలాంటి ఎమోషన్ని మనం ఏలం చేయకూడదు. ఏదైనా చేయొచ్చు కానీ కామెడీ అవి చేయకూడదు. నేను చెయ్యను. నేను పనికి వాళ్ళని ఎమోషనల్ కామెడీ చేస్తాను, కానీ ఇలాంటి ఎమోషన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో టాస్క్ వచ్చేసరికి ఈ టాస్క్ గురించి నేను బలంగా ఇందాక కొంచెమే మాట్లాడాను. ఏంద్రా అంటే నాకు నచ్చలే, ఆ టైమింగ్ కాన్సెప్ట్ నచ్చలే. ఎందుకురా ఇప్పుడు బిగ్ బాస్ దీనికి ఒక ఏదో జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారనమాట. అరే బాలరాజు ఇంతకుముందు సీజన్లా కాదు, ఈ సీజను వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ మేము ఇచ్చాము, లెటర్లు ఇచ్చాము, వీడియో బయటలు ఇచ్చాము, ఆడియో కాల్ ఇచ్చాము, షర్ట్లు ఇచ్చాము, జాకెట్లు ఇచ్చాము, లంగాలు ఇచ్చాము, మీరు అన్నీ చెప్తున్నారు. ఎవడు ఇవ్వమన్నాడు మీకు? వాళ్ళు ఏమైనా అడిగారా? మీరు ఇచ్చారు కదా బిగ్ బాస్ థీమ్లు పెట్టుకొని, వాళ్ళు ఏమైనా అడిగారా? వాళ్ళకి ఈ షర్ట్లు, వీడియో బయటలు, ఆడియో బయటలు, జాకెట్లు, చీరల కన్నా ఈ ఫ్యామిలీ వీక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మీరు వాల్యూ యాడెడ్గా ఇచ్చుకొని తొప్పించుకోండి, లేకపోతే ఇవ్వడం మానేయండి. అంతే తప్ప ఆ సాకుతో ఇదేదో రణరంగం అని జస్టిఫికేషన్ చూపించడం కోసం ఇక్కడ వాళ్ళని బలిపశువు చేసేయొద్దు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీక్. బిగ్ బాస్ హౌస్లో చాలామందికి కప్పు కొట్టేదానికంట ఫ్యామిలీ వీక్ వరకు సర్వైవ్ అయితే బాగుండు. సర్వైవ్ అయితే వాళ్ళ మదర్నో, వాళ్ళ ఫాదర్నో, లేకపోతే పెళ్ళి అయిపోయిన వాళ్ళ హస్బెండో, వైస్ వర్స వాళ్ళ ఆవిడనో, కూతుర్నో, కొడుకునో అక్కడ తెచ్చుకుందాం, వాళ్ళకి చూపిద్దాం, అదొక ప్రౌడ్ మూమెంట్, ఇది చెరిష్ చేసుకుందాం లైఫ్ లాంగ్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ టేస్టీ తేజ ఏంటి ఫస్ట్ గోల్, 2 సీజన్లో గోల్ ఏంటి? ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలి, వాళ్ళ మదర్ని రావాలి, వాళ్ళ మదర్ వచ్చి చూడాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలా చాలామంది ఉంటారు, అది తప్పని అన్ను. సో అంత ఇంపార్టెంట్ అయిన ఫ్యామిలీ వీక్కి మీరు టైమర్లు పెట్టి ఇలా కట్ చేసేసి అది కూడా కెప్టెన్కి ఒక ప్రివిలేజ్, వేరే వాళ్ళకి ఆట, అదే చాలా బుల్షిట్. నాకు అస్సలు నచ్చలేదు. మీరు ఫీల్ అవ్వకపోయినా కూడా నాకు నచ్చలే. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి. ఏంది మీరు ఏదైనా ఆటలాడుకోండి, ఎమోషన్స్తో ఆటలేంది టీఆర్పీ గేమ్లు, వెరీ వరస్ట్. ఇదే నచ్చలేదురా అంటే ఇక్కడ నేను ఏం చెప్తాను రా అంటే, అందరూ తనూజ మీద కోపడుతున్నారు, కానీ తనూజ మీద ఒక అంశం మీద కోపం వచ్చింది. అది కూడా పూర్తి స్థాయిలో కోపడలేను నేను. అది కూడా ఒక కేసు, అది ఒక సినారియో అది. బట్ దానికంటే ముందు బిగ్ బాస్ తనూజని బ్యాట్ చేయడం కోసమే కదా డైరెక్ట్గా కెప్టెన్గా మీరు ఛాన్స్ తీసుకోండి, మీరు వెళ్ళి మీకు నచ్చిన టైమర్ తీసుకోండి అన్నారు. అదేమైనా తనూజ రికమెండ్ చేసిందా? తనూజ వెళ్ళి బిగ్ బాస్ షోలో చెప్పిందా బిగ్ బాస్ నాకు ఇవ్వు ఇలాంటి టాస్క్, కెప్టెన్గా నాకు ప్రివిలేజ్ ఇవ్వని? బిగ్ బాసే ఎలా చేస్తున్నారు అంటే నెగిటివ్. ఈ మధ్య మీరు గమనించారో లేదు, నేను ఒకటే, నన్ను ఫాలో అయిన వాళ్ళు డే 1 నుంచి మీకు అర్థమవుతుంది, తనూజ రాంగ్ అయితే బలంగా రాంగ్ అని చెప్పా, చాలా బలంగా రాంగ్ అని చెప్పాను. నేను బటర్ పోసి చెప్తే నాకు బోల్డ్ వ్యూస్ వస్తాయి. అలాగే కళ్యాణ్ పడాల రాంగ్ అన్నా కూడా చాలా బలంగా చెప్పాను. నిబ్బాను కూడా అన్నా. నెక్స్ట్ ఇమాన్యుయల్ కన్నింగ్గా చేసినప్పుడు కూడా చెప్పా, సంజన చెప్పా, డిమాండ్ పవన్ చెప్పా. డిమాండ్ పవన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ ఆడుకున్నా, ఆ ఆట చూసి ఇంత నిబ్బాలా ఉన్నాడని చెప్పి అందరినీ. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే, ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి చూస్తుంటే తనూజని కావాలని నెగిటివ్ చేయడానికి కొన్ని ప్రోమో కట్లు, కొన్ని ఎపిసోడ్ కట్లు, కొన్ని టాస్క్లు అలా పెట్టడం అలా చేస్తున్నాడు అనిపించింది. ఎస్పెషల్లీ ఈరోజు ఆబ్వియస్గా అలా ఇస్తే ఆబ్వియస్గా ఏం చేస్తారంటే 90% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హైయెస్ట్ టైమర్ అనేది పిక్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనకి జనరల్ ఆడియన్స్ కోపం వస్తుంది, ఏం టీంకి ఇన్ని ప్రివిలేజ్లు, ఈమెకి ఆల్రెడీ కెప్టెన్గా ప్రివిలేజు, దాని ముందు గోల్డెన్ బజార్ ప్రివిలేజు, ఇప్పుడు కెప్టెన్ అయిన తర్వాత ఏమో ఎవరు ఎన్నిసార్లు నామినేట్ చేయాలనేది ఒక ప్రివిలేజు, దాని తర్వాత వచ్చేసరికి ఒక సేవింగ్ ప్రివిలేజు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక టైమర్ ప్రివిలేజు. సో ఇక్కడ ఓవరాల్గా ఎవరు కామన్ అవుతున్నారు, తనూజ కామన్ అవుతుంది. సో తనూజని తిట్టుకుంటున్నారు, కానీ తనూజకి ఇలాగ సిచ్యువేషన్ క్రియేట్ చేసేలా చేసింది ఎవరు? బిగ్ బాస్. ఇక్కడ బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు, మీరు అర్థం చేసుకోవాలి, తనూజ ఆడట్లేదు. అది నాకు చెప్పాలనిపించింది. నేను న్యూట్రల్ వే, నేను కూడా తిట్టివచ్చే తనూజ పేరు మీద మమ అని, కానీ అక్కడ తనూజని బలిపశువు చేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. ఏదో నడుపుతున్నాడు మాయ ప్లాను చూస్తున్నా. తనూజలో నాకు నచ్చింది ఏంద్రా అంటే, ఇది 10%. నేను కూడా నువ్వేమైనా పత్తి గింజ పెట్టరా, నువ్వున్న టైంలో 60 minutes తీసుకుంటావేమో అంటే, ఏమో తీసుకుంటానేమో. నేనేమనిపించింది అంటేనే పరిగెట్టుకుని ఆమె వెళ్ళి 60 minutes తీసుకుందాక కొంచెం ఆలోచించి, సరే 60-45 వీళ్ళు టాస్క్ ఆడుతున్నారు కదా, టాస్క్ ఆడినందుకు వాళ్ళ కష్టానికి
కరెక్ట్గా 60 మినిట్స్ నుంచి 45 తీసుకుందాం, ఒక 15 నిమిషాలు. 45 కూడా చాలా పెద్ద టైం రే కదా అని చెప్పి తీసుకొని ఉండుంటే బాగుండని నా అభిప్రాయం. ఇలానే చేయాలి కదరా అని అయితే నేను అనట్లేదు. నేనేమే పెద్ద పత్తి గింజను కూడా అనట్లేదు. ఏమో నేను ఒకవేళ ఉన్నా కూడా ఆ టైంకి నాకు ఎమోషన్స్ ఏదో ఫ్లో అయిపోయి నేను తీసేసుకుంటానేమో. కానీ ఇలా చేసి ఉండుంటే తనూజ ఫ్యాన్స్కి బుర్రపాటు ఎపిసోడ్ అయిపోదును. ఆమె ఏమి 30 నిమిషాలది 20 నిమిషాలది 10 నిమిషాలది తీసుకోవాల్సలే. మీరు ఎంత కష్టపడి ఆడుతున్నారు కదా, నేను మీకోసం అని చెప్పి హయ్యెస్ట్ నేను తీసుకోను, 45 మినిట్స్ది నేను తీసుకుంటాను అని చెప్పి ఉంటే వేరే లెక్క ఉందని మీరు ఆలోచించండి. 15 నిమిషాలు పెద్ద ఫరక్ పడదు. ఆ హల్దీ ఫంక్షన్కి ఇంపాక్ట్ అయిపోతుంది అని అయితే నేను అనుకోను. ఆ హల్దీ ఫంక్షన్ కోసమే బిగ్ బాస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చాడంటే అస్సలు నమ్మను. 45 నిమిషాల్లో హల్దీ ఫంక్షన్ అవ్వదా? ఏముంది పసుపు రాయుడు, 45 నిమిషాలు అవ్వదా? 60 నిమిషాలది ఇవ్వాలా? ఆరు సెపరేట్గా ఇంకొక సెపరేట్ టైం రైన్ ఇవ్వచ్చు కదా. వాళ్ళకి 60 నిమిషాలు వదిలేసి ఈ అమ్మాయి కూడా ఇంకో 60 నిమిషాలు ఇచ్చొచ్చు కదా. కెప్టెన్ కదమ్మా, నువ్వు స్ట్రైట్గా 6 గంట తీసుకో, పోనీ గంటన్నర తీసుకో అమ్మా అని ఇవ్వచ్చు కదా. 90 మినిట్స్ అని ఇచ్చినా వాళ్ళు ఫీల్ అవ్వరు. వాళ్ళ మొఖానికి 60 మినిట్స్ వదిలేస్తే. నాకు ఇవన్నీ నచ్చలేదు. ఇవంతా ఎవరు చేశారు? తనూజే చేయలే, బిగ్ బాస్ చేస్తున్నాడు. బిగ్ బాస్ తనూజాని ఆడుకుంటున్నాడు. అది మీరు తెలుసుకోవాలి. తనూజ మిస్టేక్ చేసి మనం బలంగా చెప్తాం, పాజిటివ్ చేస్తే చెప్తాం. కానీ ఇక్కడ తనూజాని యూజ్ చేసుకొని నెగిటివ్ కట్లు ఇలాంటివి చేస్తున్నాడు బిగ్ బాస్. ఏదో సంథింగ్ హీఈస్ డూయింగ్ సంథింగ్ అలా అనిపించింది నాకు. నెక్స్ట్ టాస్క్, ఆ చిక్కుముడ్ల టాస్క్ చూశారు కదా, అందులో సంచాలకుగా పాపం తిడుతున్నారు. కానీ ఆమె న్యూట్రల్ వేలో పాపం మంచిగానే చెప్తుంది. ఆమె ఎవరికి ఫేవర్ చేయాలని చూడట్లేదు, ఎవరిని తొక్కేయాలని కూడా చూడట్లేదు. అక్కడ కూడా కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను అనమాట. అది తప్పది. ఆమె కరెక్ట్గానే చేసినట్టు నాకు అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ ఫౌల్ చేశాడని కొంతమంది అంటున్నారు. ఇమాన్యుయల్ ఫౌల్ చేయలేదు, అది టెక్నిక్. ఆయన కొంచెం లూజ్గా టైట్గా కూడా మధ్యలో పెట్టుకున్నాడు, సో దట్ ఒకేసారి దించవచ్చు. అదే టెక్నిక్. టైట్గా కట్టుకుంటే తీయడానికి కష్టమవుతుంది కదా. డిమాండ్ పవన్కి అదే కష్టమైందా? కళ్యాణ్ పడాలని ఆమె 2-3 సార్లు విడిపించారు, అక్కడ కొంచెం అది అనిపించింది. కానీ అంటే మరీ రూల్స్ అండ్ ఎంజన్లో ఉన్నారనిపించింది. కానీ ఆమె ఎవరికి వీడికి 45 నిమిషాలు ఇప్పిద్దాం, వీళ్ళకి 15 నిమిషాలు ఇద్దామనే ఇంటెన్షన్లో ఆమె చేయలేదు. అండ్ ఇమాన్యుయల్ ఏం ఫౌల్ కూడా చేయలేదు. ఆటలోకి వస్తే ఎవడైనా ఆట చూడగానే ఆ చిక్కుముడులు ఫస్ట్ నడుము కట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్ళి దాన్ని తీసి దాని తర్వాత ఊడదీసి దానికి పెట్టాలన్నారు కదా, ఏ కలర్ అయితే యాంకర్ ఉందో. ఆ ఆట తెలియగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఈ ఆట విన్నర్ ఎయిదర్ డిమాండ్ పవన్ ఆర్ కళ్యాణ్ పడాలా అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్లీ ఫిట్, అజైల్గా ఉంటారు. అండ్ కళ్యాణ్ పడాలా ఈజ్ అ మిలిటరీ పర్సన్, అవలేలాగా చేసేస్తారు అని అనుకుంటాం కదా. అలాంటిది అవుట్ ఆఫ్ ద బ్లూ, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇమాన్యుయల్ అయ్యాడు. చూసారా, నాకు ఏమనిపిస్తుంది అంటే ఇమాన్యుయల్ టాస్క్ ముందు వరకు నార్మల్ కమీడియన్, నార్మల్ హ్యూమన్ బీయింగ్లో ఉంటాడు. టాస్క్ అవగానే మనిషికి ఏమవుతుందో తెలియదు, కానీ ఒక అవెంజర్లో అయిపోతాడు. ఇంకా దారుణం, ఇంకా ఎలాగైనా 99.99% విన్ను కొట్టేస్తాడు. అవతల పక్క డిమాండ్ ఉన్నా, కళ్యాణ్ ఉన్నా, ఎవరున్నా, నిఖిల్ నాయర్ ఉన్నా, గౌరవ్ ఉన్నా, తోపు టాస్కుల్లో. ఓన్లీ మిస్టేక్ ఇప్పటివరకు ఏం చేశాడు అంటే నామినేషన్స్లోకి రాకపోవడం. అట్లీస్ట్ ఈ వారం నామినేషన్స్లోకి వచ్చాడు, మంచి ఓటింగ్ పడుతుంది. ఐ హోప్ అండ్ ఐ విష్ హీ విల్ కంటిన్యూ ద సేమ్. అంటే ప్రతి వారం నామినేషన్స్లోకి రావాలని కోరుకుంటున్నా. సో ఇమాన్యుయల్ అయితే తోపాడాడు అండ్ ఫౌల్ ఏమో ఆడలేదు. తర్వాత డిమాండ్ పవన్ కూడా చాలా బాగా ఆడాడు. యాక్చువల్గా డిమాండ్ పవన్ కూడా ఇమాన్యుయల్గా లూజ్గా ఉంచుకుంటే డిమాండ్ పవన్ గెలిచిద్దరు. అక్కడ టెక్నిక్ వాడాడు ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ టెక్నిక్ వాడలేదు. అలాంగ్ విత్ దట్ డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ హెల్ప్ చేశారు. ఎవరికి? సుమన్ శెట్టికి. లైవ్లో కాస్త కనబడుతుంది చూడండి, మెయిన్ ఎపిసోడ్లో కూడా కనబడుతుంది. వీళ్ళు కొంత హెల్ప్ చేశారు, దానివల్ల వాళ్ళు డిలే అయ్యింది. ఇమాన్యుయల్ సపరేట్గా చేసుకెళ్ళిపోయాడు, ఇమాన్యుయల్ తప్పనట్లే. కానీ వీళ్ళు మంచి మనసు మీరు గమనించాలి, డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ. నాకు బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ పడాలి అయితే టూ గుడ్, అక్కడ హెల్ప్ చేశాడు. దాని తర్వాత వచ్చి హోల్డ్ చేసుకున్నాడు. 20 నిమిషాలు నీకు ఇస్తా అన్నాడు. తర్వాత అయ్యింది లేంటి డిస్కషన్. ఎందుకంటే సంజనాకు మళ్ళీ బడితి పూజ అవుతుందేమో, మళ్ళీ ఏదో బొక్కయి మళ్ళీ ఆమె బాధ ఎలా ఉంటుందో తెలుసా? సంచాలకుగా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను చెప్పి మీ ఫ్యామిలీ వీక్లో యాక్చువల్గా కన్సెషన్ ఇచ్చి పంపుదాం అనుకున్నాం, బట్ ఇక్కడ మీరు రాంగ్ డెసిషన్ తీసారు కాబట్టి మళ్ళీ మేము వెనక పంపించేస్తాం. ఇలాంటివన్నీ రన్ అవుతాయి ఆమెకు మైండ్లో. సో అందుకు ఆమె స్ట్రిక్ట్గా ఉండడం కోసం ట్రై చేసింది, అంతే తప్ప కళ్యాణ్ పడాల మీద కోపం కానీ సుమన్ శెట్టి మీద కోపం కానీ ఏం లేదు. సో కమింగ్ బ్యాక్ టు కళ్యాణ్ పడాల, టూ గుడ్, సూపర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. 24 క్యారెట్స్ గోల్డ్లో అనిపించాడు. హ్యూమన్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చాడు, అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీ మీద వాల్యూ లేదనో కాదు, వాళ్ళ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ లేదనో కాదు, ఏదో కంటెంట్ కోసమనే కాదు. కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నాడు. మారితే మనకు డౌట్ రావాలి, కానీ అలానే ఉంటే ఎందుకు డౌట్ వస్తుంది? అలానే ఉన్నాడు కాబట్టే కదా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. తనూజతో ఫుల్గా ఫ్రెండ్ అయి కనెక్ట్ అయిపోయాడు. తనూజ అని కమర్షియల్గానే ఉంటుంది, ఇక్కడ ఈ పిల్లోడు ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఎమోషనల్గా ఆ బ్యాగేజ్ ఉంది కాబట్టి దాన్ని మనం తప్పు పట్టలేం. అది న్యాచురల్గా బిల్డ్ అయింది, ఆ అబ్బాయి అలాగే పెరిగాడు, దాన్ని మనం ఏం చేయలేం. దీన్ని కూడా ఫేక్ అంటే సభకు నమస్కారం. నాకైతే అలా అనిపించలేదు, టూ గుడ్ అనిపించింది. ఇలాంటి గెస్చర్సే ఇంపార్టెంట్ అబ్బా. బిగ్ బాస్లో టాస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులో మనం విన్నుతో పాటు ఎలా ఆడాము,
హ్యూమన్ ఎమోషన్స్ ఇంపార్టెంట్. పర్సనాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటో చూపిస్తాం చూసారా, అది ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. కళ్యాణ్ పడాల పర్సనాలిటీ ఏంటంటే ఇప్పుడు కనబడిందా, డిమాండ్ పవన్ పర్సనాలిటీ ఏంటంటే కనబడిందా, హెల్పింగ్, అవి చూస్తారు, అవే ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. సో నాకు బాగా అనిపించింది. సుమన్ శెట్టి కూడా బాధపడతాడు, సుమన్ శెట్టిని కూడా జాలేసింది ఫస్ట్ చూసి. చూసి సుమన్ శెట్టి ఏం కొడతాడు చెప్పండి, 40 నిమిషాలదైనా గంట అయినా ఈజీగా అర్థమైపోద్ది ఆయన లాస్ట్ అని చెప్పి. ఆయన బాధని అందరూ అర్థం చేసుకున్నారు. ఓకే, అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళు అనుకోవచ్చు బయట ఓటింగ్ ఉంది ఇది ఉందని, అయినా కూడా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాల్సిన అంత త్యాగం ఎవరైనా చేస్తారా? కళ్యాణ్ చేశాడు కాబట్టి నాకు నచ్చింది. నాకు దివ్యది కూడా బాగా అనిపించింది. దివ్య 20 నిమిషాలు పట్టుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా రితు తీసుకెళ్తుంది అనుకున్నా. దివ్య కూడా కష్టం అనిపించింది కానీ బాగా ఆడింది అమ్మాయి. సో ఓవరాల్గా ఏమైందంటే అది త్యాగం అవ్వడం వల్ల ఒకసారి రిపీట్ చేస్తా. 60 మినిట్స్ వచ్చి తనుజకి వెళ్ళింది, 45 మినిట్స్ ఇమాన్యుయల్, 30 మినిట్స్ వచ్చేసరికి డిమాండ్ పవన్, 20 మినిట్స్ వచ్చేసరికి ఒకటి దివ్య, ఇంకోటి సుమన్ శెట్టి ఫ్రమ్ కళ్యాణ్, ఇంకా లాస్ట్ 3:15 వచ్చి కళ్యాణ్, రీతు, బర్నీ గారు. ఇలా జరిగింది. అది అయిపోయిన తర్వాత 1 by 1 వచ్చారు. 1 by 1 వచ్చిన తర్వాత ఫస్ట్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారు. కొన్ని పాయింట్లు రాసుకున్నా, అన్ని రాయలే కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు బాగుంటాయి డిస్కస్ చేసుకోవడానికి. సుమన్ శెట్టి గారు వచ్చారు. సుమన్ శెట్టికి ఫస్ట్ లెటర్ వచ్చింది 16th యానివర్సరీ అని చెప్పి, మంచిగా చదువుకున్నారు. నేను చెప్పానా బిగ్ బాస్ హౌస్లో అందరికీ కెమెరా కాన్షియస్ ఉంటుంది ఉండదు అనేది పెద్ద మిత్ అని. అక్కడ చూసారా సుమన్ శెట్టి లెటర్ చదువుతున్నప్పుడు తనుజ జరుగుని జరిపింది. ఎందుకు అనుకున్నారు? వీళ్ళు అడ్డంగా ఉంటే కెమెరా ఫోకస్ సుమన్ శెట్టి మీద, లెటర్ మీద, సుమన్ శెట్టి ఎక్స్ప్రెషన్స్ మీద పడదు, వీళ్ళ మీద కూడా పడదు. సో ఆబ్వియస్గా అందరికీ అది ఒకటి ఉంటుంది, అది సబ్కాన్షియస్గా ఉంటుంది, కాన్షియస్గా కూడా ఉంటుంది. ఓకే, తర్వాత బిగ్ బాస్ సుమన్ శెట్టిని పిలిచి ఇక్కడ బాగా అనిపించింది, మీకు ఎక్స్ట్రా టైం కావాలంటే కావాలి బిగ్ బాస్ అంటే. ఎక్స్ట్రా టైం ఎలా అంటే మీరు బయట ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చు, ఆరు వేరే వాళ్ళు 15 నిమిషాలు ఉందనుకోండి, అందులో 5 నిమిషాలైనా తీసుకోవచ్చు. లేదు బిగ్ బాస్ వేరే వాళ్ళ టైం నేను తీసుకొని బిగ్ బాస్ అన్నారు చూసారా, ఇక్కడ చాలా బాగా అనిపించారు సుమన్ శెట్టి. గ్రీడీగా అనిపించలేదు, చాలు మీరు ఇస్తే వేరేగా ఇవ్వండి కానీ వేరే వాళ్ళు మాత్రం తీసివ్వద్దు అన్నాడు కదా, వెరీ గుడ్ అనిపించింది. వచ్చాడు 20 నిమిషాలు ఆ దండ దగ్గర ఉన్నారు, బొబ్బట్లు స్వీట్లు పట్టుకొచ్చారు, భలే అనిపించారు అబ్బాయిలిద్దరు. చాలా బాగా మాట్లాడుకున్నారు, ఎమోషనల్ అయ్యారు, హెల్త్ల గురించి, ఇద్దరు హెల్త్ గురించి మాట్లాడుకున్నారు, ఇంట్లో హెల్త్ల గురించి బాగా మాట్లాడుకున్నారు, మావి గురించి మాట్లాడుకున్నారు, నాన్న గురించి, కొడుకుల గురించి, వేరు కూడా ఎలా ఆడుతున్నాను, ప్రౌడ్గా ఉన్నారా, నిద్ర పట్టట్లేదు, సూపర్. అదంతా అంతే, అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ మనం ఏం మాట్లాడతాం, రివ్యూ ఇస్తాం, బాగా అనిపించింది. సో హింట్ల గురించి మాట్లాడితే సుమన్ శెట్టి గారికి ఏం చెప్తున్నారంటే, విన్ అవ్వకపోయినా ఓకే కానీ, విన్నారా మీరు, విన్ అవ్వకపోయినా ఓకే కానీ, సో దే ఆర్ ఎయిమింగ్ ఫర్ టాప్ 5 ఆర్ టాప్ 3 అది చూసుకొని అని చెప్పారు. సో అది మీరు గుర్తించాలి. సో వాళ్ళకి క్లారిటీ ఉంది విన్ అవ్వరని చెప్పి. అంటే సంజన గారిది వదిలేంది డ్రాగ్ చేయొద్దు అని చెప్పారు. అంటే వద్దు, అది మేబీ నెగిటివ్ కూడా అవ్వచ్చేమో, యాజ్ ఆఫ్ నౌ అది పాజిటివ్గా ఉన్నా కూడా వద్దు, మీరే ఇన్స్పిరేషన్ మాకు అని చెప్పి మంచిగా మాట్లాడుకున్నారు. మీరు ఎవరిని కించపరచకుండా మాట్లాడతారు, అది నాకు నచ్చింది. అంటే ఈ మధ్య అది బాగోట్లే, అన్న నాకు పాటు కొట్టింది కూడా కొంచెం కించపరిచేలాగే కొట్టారు, అది కొంచెం మార్చుకోవాలి. సూపర్గా ఆడుతున్నారు, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. మీ నామినేషన్ సూపర్ అంటే ఇక్కడ నాకు నవ్వు వచ్చింది. మీ నామినేషన్ సూపర్ ఏంద్ర అయ్యా, ఆ ఇన్పుట్ ఇస్తారేమనుకున్న, నామినేషన్స్ కొంచెం సెన్సిబుల్గా వేయండి అని చెప్తారనుకుని మీ నామినేషన్ సూపర్ అన్నారు. చిన్నపిల్లడికి AK-47 ఇచ్చినట్టు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వారం నామినేషన్ అల్లకల్లోలమే. ఇంకా తర్వాత హ్యాపీ యానివర్సరీ అని చెప్పుకున్నారు. నా తలలో పువ్వు పెడతా, నీ తలలో పువ్వు పెడతా అని చెప్పి పువ్వు పెట్టాడే. లాస్ట్లో చెప్పింది హైలైట్, తనూజతో కొంచెం దూరంగా ఉండండి, తను హైప్తో ఉన్న వాళ్ళతోనే ఉంటుంది. ఇది పెద్ద ఇన్పుట్, చాలా పెద్ద ఇన్పుట్. ఇది నేను కూడా చెప్పా. తనూజ అనే కాదు, ఆమె తనూజ పేరు చెప్పింది కానీ తనూజ అనే కాదు, అక్కడ హౌస్లో కొంతమంది నాకు అనిపించింది చెప్తా చూడండి. వచ్చిన భరణి అయినా, దివ్య అయినా, తనూజ అయినా, నాకు వీళ్ళు అలానే అనిపించారు. మెజారిటీ ఈ సుమ్ము క్యూటీ అని చెప్పి హైప్ని యూజ్ చేసుకుంటున్నారా, భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, వీళ్ళు ఎక్కువ భయంతో పాటు వాడుకుందాం అన్నట్టు కైండ్ ఆఫ్లోనే ఉన్నారు. ఓన్లీ తనూజ అయితే చెప్పింది, బట్ దివ్యది కూడా అలా అనిపించింది, నేను ఇప్పుడు చెప్పిన పేర్లు కూడా అలానే అనిపించింది. సో ఇలా చెప్పిన తర్వాత సుమన్ శెట్టి తనూజతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడా, డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత అది ఎవిడెంట్గా కనబడుతుందా, కనబడితే తనూజ రియాక్షన్ ఏంటి, వీళ్ళిద్దరికీ గొడవలో వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకుంటారా అంటే క్వశ్చన్ మార్క్, చూడాలి, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. తర్వాత వాళ్ళకి గిఫ్ట్ల కింద లగ్జరీ బడ్జెట్ది యారోస్ వేయాలి తిరిగేది స్పిన్నర్ మీద. సో నెయ్యి వస్తుంది, ఆవు నెయ్యో గేదె నెయ్యో మనకు చెప్పలేదు, బట్ నెయ్యి అయితే వచ్చింది. తర్వాత తనూజని కూడా పిలిచారు, తనూజని పిలిచి ఇవన్నీ చెప్తే తనూజకు ఉన్నదే ఆల్రెడీ గంట ఓవర్ యాక్షన్, మళ్ళీ ఇంకెందుకు, అయినా కూడా అమ్మాయి ఇంకేమైనా కుదురుతుంది అని అడిగితే ఇక్కడ కొంచెం గ్రీడీగా అనిపించింది. తర్వాత వద్దులే బిగ్ బాస్ వేరే వాళ్ళు నాకు వద్దు అని చెప్పి తర్వాత సరదాగా కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ ఇక్కడ కూడా ఇచ్చేస్తా అన్నాడు. ఇక్కడ నచ్చలే,
ఇక్కడ కూడా ఇచ్చేస్తే ఇందాక చెప్పిందంతా బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి అరే స్వామి అంతా బాగానే ఉంది, నువ్వు హోల్డ్ చేసుకోగలవు నీ ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి, నువ్వు విత్స్టాండ్ అవ్వగలవు. బట్ అటుపక్క మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేనేమంటాను అంటే 15-20 minutes 5 minutes డిఫరెన్స్, అది ఓకే ఫైన్. ఆయన పాపం చాలా కోరుకుంటున్నాడు వాళ్ళ వైఫ్ని చూడాలని, ఒక 5 నిమిషాలు ఎక్కువ ఇచ్చావు, వెరీ గుడ్. ఇక్కడ ఉండేది నీకు 15 నిమిషాలు, అందులో కూడా సాక్రిఫైస్ చేస్తే మీ పేరెంట్స్కి ఎలా ఉంటుంది? అట్లీస్ట్ ఆ 15 నిమిషాలు 10 నిమిషాలు నీతో మాట్లాడాలనుకుంటారు కదా, అది కూడా ఇచ్చేస్తే నువ్వు తట్టుకోగలవు, నీ పేరెంట్స్ తట్టుకోలేరు కదా, ఆ యాంగిల్లో ఆలోచించాలి. అక్కడ నచ్చలేదు నాకు. బట్ తనుజ అది మామూలు సరదాగానే అన్నది, దీన్ని కూడా ట్రోల్ చేయొచ్చు తనుజని, కానీ అక్కడ సరదాగానే ఉంది. తర్వాత చిన్న పాప వచ్చింది, వాళ్ళ అక్కల పాప, వాళ్ళ అక్క పేరు అన్న, ఆమె రాలేదు. చెల్లి వచ్చింది, చెల్లికి పెళ్ళి మరి రావాలి మళ్ళీ అన్నాను చూసారా, వాయిస్ నోటు వీడియో నోటు. ఆ అమ్మాయి వచ్చి ఒకటే చెప్తుంది, నువ్వు ఏడక మమ్మల్ని ఏడిపించక, నువ్వు ఏడడం వల్ల అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడడం వల్ల అక్క ఏడుస్తుంది, వాళ్ళిద్దరూ ఏడిచి నాకు ఫోన్ చేస్తున్నారు, అప్పుడు నేను ఏడుస్తున్నాను, వాళ్ళని నేను కన్సోల్ చేసేసరికి నా జీవితం అయిపోతుంది, వాళ్ళందరికీ నేను ఒకరిదాన్ని ఉన్నాను, నాకు ఒకటి పెళ్ళి అవుతుంది అనే విషయం మర్చిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు ఏడవడం వల్ల జరుగుతుంది. అక్క దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నా అక్క, నువ్వు ఏడకక్క, నువ్వు నవ్వుతూ ఉండు, అంతా బాగానే ఉందక్క, బయట బాగుంది లోపల బాగుంది, ఇంట్లో అందరూ కూడా మంచోళ్ళక్క అని చెప్పి ఎంత మంచిగా చెప్పిందో. ఇది తెలుసుకోనైనా తనూజ గారు అట్లీస్ట్ మీ ముఖ చిత్రాలే మెయిన్ ప్రాబ్లం అవుతుంది, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషనే, ఎస్పెషల్లీ దట్ క్రయింగ్, అది ఆపేయండి అని కోరుకుంటున్నా. సో ఇది ఒక మంచి సజెషన్. ఇంకా చెప్పాల్సింది ఆమె ఏం చెప్తారు, ఆమె ఆల్రెడీ లీడింగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఆమెకు దరిదాపుల్లో కూడా లేరు, ఇంకేం చెప్తుంది? మంచిగా అర్థం అలానే అడిగి నవ్వు, ఏడొద్దు, నీ దండం పెడతా అన్నట్టు చెప్పింది. అప్పుడు తనుజ తర్వాత 2 weeks కన్నా ఎక్కువ ఉండనన్నా కదా, ఉన్నా కదా అని చెప్పి ఆమె ప్రౌడ్గా చెప్పుకుంటుంది. ఈ మధ్య చెప్తుంది, నువ్వు నవ్వుతూ ఆడక్క, ఏడవక, అమ్మ అస్సలు మర్చిపోయింది, అంతా బాగానే ఉంది అని చెప్పి మంచిగా చెప్పుకున్నారు. తర్వాత ఆ పాపతో సంజన గారు ఆడుకున్నారు, డెమోన్ ఆడుకున్నారు, దివ్య ఆడుకున్నారు, అందరూ ఆడుకున్నారు. తర్వాత హల్దీ ఫంక్షన్ అన్నీ అయిపోయి ఫస్ట్ టాటా బై బై. లాస్ట్లో ఆ గిఫ్ట్ వచ్చేసరికి, ఆ లోడింగ్ స్పిన్నర్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ వచ్చింది. ఓవరాల్గా ఇది ఎపిసోడ్. నేనేమంటాను అంటే బిగ్ బాస్కి, మీరు 60 నిమిషాలు సంజన గారికి ఇచ్చినప్పుడైనా మీకు మైండ్లో ఒక చిప్ ఉంటే, అరే సంజన తనూజకి 60 నిమిషాలు ఇచ్చినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వేరే లాంగ్వేజ్, సో ఆబ్వియస్గా తెలుగు రాదు, ఆమె ఏమో మాట్లాడుతుంది, అయితే కన్నడలో మాట్లాడుతుంది, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. సో అంత కంటెంట్ కూడా రాదు కదరా బాబు, మీరు కమర్షియల్ యాంగిల్లోనే ఆలోచించుకుంటున్నారు కదా. ఆమెకు 60 నిమిషాలు రావడం వల్ల మీకే బొక్క కదా. అదే తెలుగు వచ్చిన వాళ్ళకి 60 నిమిషాలు, లైక్ ఇమాన్యుయల్ మదర్కు ఇచ్చారనుకుంటే బాగుంటుంది, కళ్యాణ్కి ఇచ్చారనుకుంటే బాగుంటుంది, పోనీ ఈమెకి ఇచ్చుకోండి, ఈమెతో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చుకున్నా బాగుంటుంది కదా. ఈమెకి 60 నిమిషాలు ఇవ్వడం వల్ల చూసారా ఏం లేదు, ఎపిసోడ్లో కూడా చాలా 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 చిన్న ల్యాగ్లు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, ఎమోషనల్గా మనం కూడా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎంతమందికి చెప్పండి ఆ సబ్ టైటిల్స్ చదవగలరు, ఆ ఇంగ్లీష్ ఎవరు అర్థం చేసుకోగలరు చెప్పండి? ఏంటో బిగ్ బాస్ అది ఇష్టం అయిపోయింది, ఇంకా మీ ఇష్టం. సో ఓవరాల్గా అది ఎపిసోడ్ పైన నా స్పందన. మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. రేపు డెమన్ పవన్ వాళ్ళ మదర్ వస్తారు, ఆల్రెడీ లైవ్లో వచ్చేసారు, బట్ రేపు ప్రోమో వస్తుంది అండ్ మెయిన్ ఎపిసోడ్లో చూస్తారు, అండ్ వన్ బై వన్ వస్తూ ఉంటారు. సో మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మిడ్ నైట్ గుసగుసలు అయితే ఏమీ లేవు, రేపు ఏదో వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు మన ఛానల్ మీద ఎండ్ అయింది. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో ట్రై చేయండి, అప్డేట్స్ అన్నట్టు పెడతా. సభకు నమస్కారం, ధన్యవాద్.